ఇంకా ఎవరివి భోజనాలు కూడా లేవు. ఇంకా ఫ్రెండ్స్ అలా అందరూ ఒకే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకెవరైనా వస్తున్నారేమో కనుక్కుంటున్నారు. ఈయన దగ్గరలోకి వెళ్ళకూడదు, కొంచెం హిల్ స్టేషన్స్ అయితే మనకి సేఫ్ కదా అని ఆలోచిస్తున్నాం. అది భయపెట్టడం కాదు కానీ అస్తమాన్ బిల్డింగ్లు దిగి బిల్డింగ్ ఎక్కాల్సి వస్తుంది. వండుకోవడానికి అన్ని కొనుక్కోవాలని చెప్పి ఫ్రెష్ మార్కెట్ ఎక్కడ ఉందని ఎత్తికాం దగ్గరలో. ఇగోండి అది కనిపించింది. ఇన్నేసుకొనేసి ఏడ్ చేసుకోలేం. ఏంటి చూడండి, పసుపు సామాన్లు అన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చాము. సో బయట కొన్ని దొరికినవి తెచ్చాము. ఏంటి క్రష్ చేసిన పెద్ద ముక్కలు అయిపోయారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మాత్రం అసలు ఒక్క క్రాక్ కూడా లేదంట. ఇంక అందుకే వాళ్ళ ఇంటికి వచ్చిమన్నారు. మరి చూడాలి అక్కడ ఒక 2 days ఉంటూ చుట్టుపక్కల ఏమైనా మంచి ఇల్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, దొరుకుతాయేమో. ఏమైంది? ఓకే, ఓహోహో. అయితే ఎక్కడ పార్క్ లో ఉంది అక్కడేనా? మీరు అదే గడ్డిలో ఉంది అక్కడేనా? సరే సరే. అయితే అక్కడ కార్స్ పార్క్ చేయనిస్తున్నారా? ఓకే ఓకే, సరే సరే. అయితే సరే సరే, బాయ్. ఏంటో ఫ్రెండ్ వాళ్ళందరూ మళ్ళీ బిల్డింగ్ దిగిపోమని చెప్పారంట. ఇలాగా మళ్ళీ చిన్నగా రావచ్చు ఎర్త్క్వేక్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అందరూ మళ్ళీ బిల్డింగ్లు దిగిపోయాయని చెప్తున్నారు. మేము కరెక్ట్గా చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామని. దారిలో ఉన్నాము, కాల్ చేశారనమాట. ఎక్కడున్నారు మీరు? ఇలా మేము అందరం కింద దిగిపోతున్నాము, బిల్డింగ్ లోపలికి అయితే ఎంటర్ అవ్వద్దని చెప్పి. మొన్న స్విమ్మింగ్ పూల్లో వాటర్ టపటపా పడిపోయింది కదా, అల్లగొండ అదే స్విమ్మింగ్ పూల్. ఇటు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు అన్నీని. ఏ కింద ఉండో కూడా అర్థం కావట్లేదు. చెట్ల కింద కూడా ఉండడం డేంజరే. ఇవి కేబుల్ బ్రిడ్జ్లు కదా, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి. పిల్లర్స్ చూడండి ఎంత ఉన్నాయో. ఇప్పుడు మనం వచ్చింది ఈ బ్రిడ్జ్ మీద నుంచే. ఎక్కడో కేబుల్ తెగింది అన్నారు కానీ ఎక్కడ కనపడలేదు మాకైతే. హలో హలో, విజయ్ చెప్పు. విజయ్ శ్రావణి గారు, సొంతగా చెప్పండి. అది ఫోన్ నేను ఇందాక కిచెన్ లో వదిలేసాను. మీరు ఎక్కడ చేస్తుంటారని విజయం చేయమన్నాను ఇందాక, చేసి చెప్పమన్నాను మీకు. బయలుదేరారేమో. అవునా? సరే సరే. ఏటో వీళ్ళు అసలు భయపెట్టడం కాదు కానీ అస్తమాన్ బిల్డింగ్లు దిగి బిల్డింగ్ ఎక్కాల్సి వస్తుంది. మామూలుగా కాదండి. ఇంకా మేము ఏమనుకుంటున్నాం అంటే అంటే నీతో ఒక 15-20 days ఎక్కడికైనా వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం. చాన్బూరి అలాంటివి ఏమైనా హిల్ స్టేషన్ ప్లేస్, ఎయిర్బిఎన్బి లాంటివి ఉంటాయి కదండి 1 month బుక్ చేసుకునేవి. మేము కూడా ఇంకా అదే ఫిక్స్ అయిపోతున్నాం అండి. ఎందుకంటే అస్మాన్ బెదిరిస్తే ఆ బిల్డింగుల్లో ఉండలేము, సావలేము. చిన్న సౌండ్ వచ్చినా చచ్చిపోతామేమో అనిపిస్తుంది. అసలు అంత భయం వేస్తుంది నిజంగా. ఇప్పుడు మాకు అదే ఫీల్ అయ్యాం. చూడండి మొన్నైనా నేను కొంచెం టెన్షన్ లేకుండా అవి ఇవి సర్దుకొని కిందకి దిగాను. ఇప్పుడైతే ఫోన్ కూడా వదిలేసి పరిగెత్తాను నేను. అయ్యో. అయితే వెళ్తున్నారు అయితే వెనక్కి. ఆ మెయిన్ 3, 4, 5 వెళ్ళొద్దు అన్నారంట కదా టవర్స్. మీ 1 పర్లేదేమో కదా? 1కి ఇందాక కూడా పర్లేదని చెప్పారు. ఓకే ఓకే. నాకు భయం వేసింది, ఇంకా అందుకే దిగిపోయాము. మీరు ఎక్కడున్నారు? మేమా ఇక పార్క్ లో ఉన్నామండి. అక్కడ పార్కింగ్ లేదు, కార్ ఆపడానికి అనేసి ఇలా తిన్నగా వచ్చాం. పార్క్ లో ఉన్నారా మీరు? వెనక్కి పైకి వెళ్ళేసి ప్యాకింగ్ ఏమైనా ఉంటే ఏమైనా ప్యాక్ చేసుకుందామని ఆలోచిస్తున్నాం. అవునా? ఓకే ఓకే. అంటే ఇదంతా ఫేక్ న్యూస్ అంటున్నారు కానీ మాకే ఇంకెందుకు బాబు టెన్షన్. మేము టెన్షన్, మీరు టెన్షన్, అందరూ టెన్షనే కదా. సంతగా ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? కలిసి వెళ్ళిపోదాం అలా అయితే. వెళ్దామేమో అనుకుంటున్నామండి. హిల్ దగ్గరలోకి వెళ్ళకూడదును, కొంచెం హిల్ స్టేషన్స్ అయితే మనకి సేఫ్ కదా అని ఆలోచిస్తున్నాం. అదే చూడాలి. ఇంటికి వెళ్ళి booking.com ఈయనేమో ఇండియాకి వెళ్ళిపోదాం అంటున్నాడు కదా. అమ్మో, ఈ ఇండియా అన్నా ఇప్పుడు గబుక్మని వెళ్ళాం కానీ అదే దగ్గరలో ఉన్న చాన్బూరి స్టేషన్ అటుపక్క అంటే చూద్దాంలేండి ఒకసారి. ఈయన హోటల్స్ వెతుకుతారు. వస్తానంటే వచ్చేయండి మీరు. మరి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. మేము కారు ఎక్కడ ఉంచాలండి, మామూలుగా నడుచుకొని అలా వస్తాము. ఒకవేళ మీరు సర్దుకుంటే లోపు ఏమైనా ఉంటే సర్దిసుకోండి, అందరం కలిసి వెళ్ళిపోతాం. మీరు ఓకే ఓకే సరేనండి. ఓకే ఓకే, బాయ్ అండి. నేను అన్ని రెడీ చేస్తాను ఆల్రెడీ. సరేనండి. అయితే లేదంటే పని చేస్తాను, వంట చేస్తే తినేసి వెళ్ళిపోదామా? అయ్యో, మీరు ఇంకా మళ్ళీ వంట అంటారేటండి బాబు. సరే సరే అయితే ఉంటానండి. నన్ను అర్జెంట్ చైతన్యాలకు ఫోన్ చేసి చెప్పండి, కాల్ వస్తుంది చైతన్యకి. ఇంకా సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అలాగే. ఇంకా అక్కడ మైనమార్లో చిన్నది అదిరితే ఇక్కడ బిల్డింగ్లు దిగిపోతున్నాం అందరూ. ఒక్కొక్కటి చెప్తున్నారు. మొన్న శుక్రవారమే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అదిరింది అనమాట భూమి. ఇక్కడ జరిగిన 4వ రోజుకు మళ్ళీ హడావిడి స్టార్ట్ చేశారు. మా బిల్డింగే కాదు, ఈరోజు సోమవారం ఆఫీసులకు వెళ్ళిన చాలా మంది బిల్డింగ్స్ ని ఎవాక్యూట్ చేయించారంట. చూస్తున్నాం. ఇంకా మరి అంత ఆలోచించే పని కూడా పెట్టుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గబుక్మని అన్ని పట్టుకొని ఇండియా బయలుదేరిపోవడానికి అవ్వదు. సో ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్స్ ఏమైనా ఎత్తుక్కుంటున్నాము.
ఇంకొక కార్ కోసం వెయిటింగ్ అనమాట. కార్ వస్తే ఇంకా అందరం కలిసి లగెత్తుతాము ఇక్కడ నుంచి. మామూలుగా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు స్టే చేద్దాం వచ్చాము. మళ్ళీ హడావిడి చేశారనమాట ఇక్కడ జనాలు అందరూ. పాపం ఆవిడ చికెన్ అన్ని రెడీగా తెచ్చి మసాలా నూరు పెట్టుకొని ఉన్నారంట వండడానికి. పని ఆవిడ కూడా భయపడిపోయిందంట. ఇంక లేదు మేడం మీరు బయలుదేరితే నేను కూడా మీ వెనకాల పరిగెత్తచ్చు. ఆవిడ మెట్టింగ్ వచ్చిందా ఏటో ఒక్కొక్కటి చాలా వింతగా కనిపిస్తుంది. ఆ పైనంతా కొంచెం నల్లగా పొగలా కనిపిస్తుంది. భోజనాలు చేయలే కదా ఎవరు. ఇంకో అందుకే ఈ యోగర్ట్స్ ప్యాకెట్ తెచ్చారనమాట డబ్బాలు. ఇంకా పిల్లలందరూ అందరికీ తింటున్నారు. ఇంకా ఎవరివి భోజనాలు కూడా లేవు. ఇంకా ఫ్రెండ్స్ అలా అందరూ ఒకే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకెవరైనా వస్తున్నారేమో కనుక్కుంటున్నారు. ఈయన ఏనా నల్లగా మూసుకొచ్చిందని టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో వర్షాలు పడితే అసలు ఇంకా భయం వేస్తుంది. అసలు మామూలుగానే అసలు కంట్రోల్లో చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి కదండి. ఈ వర్షం అలాంటి బ్రేక్ అయిన కంట్రోల్లో మళ్ళీ వర్షం పడితే అసలు విపరీతమైన భయం. ఏంటి సంతలేదు అంతేనండి, భయం మీద చాలా భయం. అసలే చినుకులు టప్పని బ్రేక్ అయిన వాటి మీద పడుతుంటే భయం. పెద్దగా వద్దంటారు వర్షం. ఫుల్గా నల్ల కమ్ముకొచ్చింది. ఫుల్గా అస్సలు బిల్డింగ్ దరిదాపుల్లోకి వెళ్ళాలనిపించట్లేదు. కానీ బడా బిల్డింగ్లు ఇక్కడ 2 ఉన్నాయి మొత్తం. అలా మూలకి వెళ్ళిపోదాం. చివరికి వెళ్ళట్టు ఆ నది వైపు వెళ్ళిపోదాం. ఇగో కార్ వచ్చేదాకా వాళ్ళు అక్కడ ఎక్కడైనా సెట్ అవ్వాలి. వికీ ఇట్రా నాన్న, కార్లు వస్తే జాగ్రత్త. ఇప్పుడు చింతకాయలే ఎంత ఉంటావు, నీకు అవసరం సాహసాలు. చింతకాయ ఇషాన్ దగ్గరకా అందరికి మాతో నడలే పర్లేదు. ఎవరినైనా ఆపగలం కానీ చింతకాయని ఆపలేకపోతున్నాం. గారు ఇది పాతంటారా కొద్దంటారా? రోడ్డు చూడండి, రోడ్డు ఎలాగా బ్రేక్ అయిందో. ఏమోనండి, నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వస్తాను ఈ పార్క్ లోకి. అసలు ఎంతలా బ్రేక్ అయింది చూడండి ఇక్కడ రోడ్డు అయితే. అసలు ఎప్పుడు ఈ పార్క్ లో ఏంటంటే మేము రెగ్యులర్ గా వస్తాం అనమాట. మాకు బిల్డింగ్ కి పక్కనే కదా, అందరూ వాకింగ్లు రన్నింగ్లు చేస్తుంటారు. ఎందుకంటే మాది కమ్యూనిటీ అక్కడే కాబట్టి ఇక్కడికే వస్తుంటాం అనమాట పిల్లల్ని తీసుకొని. వర్షం కొంచెం ఎక్కువ అయ్యేలాగా ఉంది. అక్కడికి వెళ్ళి స్టే చేద్దాం అందులో. అదిగో మా ఫ్రెండ్ వాళ్ళ కార్ వచ్చింది. ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అన్ని కుదిరిపడినంత వరకు మొత్తం లగేజ్లు అన్నీ ఎక్కిస్తున్నారు. ఇషాన్ డిక్కి ఎక్కిపోతావు ఏంటి నువ్వు? ఇదిగో ఈ తాయి ఆవిడదంట కారు. చాలా మంచి ఆవిడ అంట ఈవిడ, శశి పేరు. ఈవిడ పిల్లలు మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారంట. డ్రైవింగ్ అంటే ఇంకా అసలు తిరిగి చూడక్కర్లేదు అంటున్నారు, అంత బాగా తీస్తారంట. శశియా అంట. ఎవరు విక్కీ? విక్కీ ఎవరు వచ్చారు? వాళ్ళ పేరేంటి? శశి. ఈ తాయి ఆవిడ పేరు శశి అనమాట. ఈవిడ ఎక్స్పీరియన్స్ అడుగుదాము. లేదు పాకెట్ లేదు వచ్చింది. We have car. We are coming. Okay. They are coming. We both are coming. Shashi, how is experience? Earthquake? Okay. That time how? You felt afraid? అర్థం కాదు త్వరగా. 12 o'clock. midnight. టుడే 12 o'clock. వీళ్ళకి అనిపించింది అనమాట. అయితే మనకి కాదండి, అందరు భయపెట్టేశారు కానీ మనమే ఏదో ఊహించుకుంటాం. చూసా 12 o'clock వచ్చిందంట ఈరోజు. ఒక పని చేద్దాం, ఆ తాయావిడిని అడుగుతాను అంటున్నారు ఎక్కడికి వెళ్తే సేఫ్ అని చెప్పి. వీళ్ళకే బాగా తెలుస్తుంది కదా అని. పర్లేదు 3 గంటలు 4 గంటలు జర్నీ అయినా సరే ఎక్కడికైనా మేము వచ్చేస్తామని చెప్తున్నాము. ఈ టెన్షన్ నుండి బయటపడాలంటే ఏటో కలిసి వెళ్ళిపోవాలి ఎంత దూరం అయినా. You know? Any hotels, you know? You know? You want a hotel? You know? Okay. అదే బిల్డింగ్స్ అయితే వద్దని చెప్పండి. No బిల్డింగ్. No. Building. Two floors. Yes. Okay, you don't worry. Children, no? That's why. Okay. మెయిన్ భయం అంతా ఈ పిల్లల గురించే. పాపం అన్ని ఫ్లోర్లు దిగాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో. అలా బుడ్డోడిని అయితే ఎత్తుకొని దించారు ఈరోజు. మరెందుకు హోటల్ కూడా ఆవిడకి ఏదైనా తెలుసుండే అదే బుక్ చేసామని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు అసలు 0 ఐడియా. ఇప్పుడు ఎదిగినా సరే మాకు అర్థం కావట్లేదు అసలు అక్కడ ఎక్కడ స్టే చేయాలని. కానీ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి పడితే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు అని అంటున్నాం అనమాట. కానీ మంచి ప్లేసే అంటున్నారు. మాకు ఇంకా ఓపిక లేకపోయింది అనమాట. ఇంకోసారి వస్తే కనుక భూకంపం అస్సలు తట్టుకోలేము. ఈవిడ ఏదో చూపిస్తున్నారు సీరియస్ గా. Coming with me. Go to New.
ఓకే ఓకే ఇండియన్ ఏంటి ఇలా పడిపోయింది? మన ఇండియన్ రిపోర్టర్ వచ్చాడంట ఈ రోజు. ఇప్పుడు తన్ని మన ఇండియన్స్ అందరినీ కాపాడుతుంది దేవత అనుకుంటాను ఇవిడ. I pick up the Suvarnabhumi airport. ఓకే Thailand. Worst new ఓకే. India's. ఇక్కడ మా కమ్యూనిటీకి న్యూస్ రిపోర్టర్స్ ఇండియా నుంచి వచ్చారనమాట. ఏకంగా నార్త్ ఉంటుందండి నార్త్ రిపోర్టర్స్ మీడియా ఛానల్స్ ఇక్కడికి వచ్చాయన్నమాట. ఈవిడ ఫోన్ లో కనబడుతున్న బిల్డింగ్ మేము ఉండేదే చూపిస్తున్నారు. మరి ఇంతలాగా వచ్చేది క్రాక్స్ అనేసి ఆ న్యూస్ రిపోర్టర్ ఈవిడ కార్ లోనే వచ్చారంట. అదే చూపిస్తున్నారు. ఇలా వచ్చి షూట్ చేసుకున్నారు. అన్ని చాలా బ్రేక్ అయిపోయింది కదా మీ బిల్డింగ్ అని చెప్పి. Every day. Okay. I am tired. Not go. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి భయపడుతుందా తినా? ఆ రిపోర్టర్ ఎన్ని గంటలు ఉండాలో అంత దగ్గరికి షూట్ చేశారంటే అదే ఈవిడ కూడా భయపడుతున్నారంటే. కార్లోని ఆ రిపోర్టర్ దించారు కానీ అసలు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఈవిడ కూడా భయపడ్డారని చాలా చెప్తున్నారు. ఏరియల్ ఇన్స్పెక్షన్ జరుగుతున్నట్టుంది. పైన హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. చాలా గోల్ చేయక ఆపేస్తారు ఎవరో పిలుస్తున్నారని. రోడ్డు ఎక్కడ ఖాళీ లేదు, బిజీ. ఇది అన్ని తప్పించుకొని వెళ్ళేసరికి 2-3 గంటలు పడద్దాం. అల్లడిపక్క చూడండి ఏకంగా రోడ్డే బ్లాక్ అయిపోయింది. ఇదిగో లోకల్ బస్సులు కూడా తిరుగుతున్నట్టున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆపలేదు. వీళ్ళు అలా ఎదుగుతుంటే ఏదో మంచి విల్ల కనిపించిందంట. ఇంకా అది బుక్ చేస్తా అంటున్నారు. కార్ ఎంత బాగుందో వెరైటీగా. బ్యాంకాక్ నుండి సరిగ్గా 120 కిలోమీటర్లు బయటకు వచ్చాము. ఫ్రెండ్ వాళ్ళని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోమన్నాం అనమాట. పిల్లల్ని వాళ్ళతో పంపించాము. మేము ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఏమైనా దొరుకుతాయని ఒక మార్కెట్కి వచ్చాము. వండుకోవడానికి అన్ని కొనుక్కోవాలని చెప్పి ఫ్రెష్ మార్కెట్ ఎక్కడుందని ఎత్తికాము. దగ్గరలో గొండి అది కనిపించింది. కొంచెం ఈ ఏరియా అంతా వెరైటీగా ఉందన్నమాట. ఎంత మార్కెట్ ఉంది చూడండి, ఓపెన్ మార్కెట్. బాబోయ్ ఏకంగా మా విజయనగరం రైల్వే స్టేషన్ లో ఉంది. చూస్తుంటే చాలా పెద్ద ఉంది. ఏకంగా ఆ చివరి నుండి ఆ చివరి వరకు. రైల్వే స్టేషన్ కూడా ఎంత పెద్ద ఉండదు కదండి, ఉంటుందా? అమ్మో అన్ని బల్క్ లోనే అమ్ముతారు కదా, ఇలాగా విడివిడిగా అమ్మరేమో. ఇన్నేసుకొనేసి ఏడ్ చేసుకోలేం. ఏంటి చూడండి ఇటు బీరకాయలు 40 బాత్, 40 బాత్ 100 రూపాయలు అండి బీరకాయలు కట్ట అలాగా మూట. ఇదైతే 30 బాత్ అంట. చాలా బాగుంది అసలు. 80 రూపాయలకి ఇన్ని బీరకాయలు. నాకు తెలిసి ఇక్కడ నుండి అన్ని ప్లేసెస్ కి సప్లై అవుతాయేమో. ఈవెన్ మన బ్యాంకాక్ కూడా వస్తాయేమోనండి ఇక్కడ నుంచి. ఎంత చూడండి సగం రేట్లు అన్నీ. ఇలాగ ట్రక్కులు లైన్ గా పెట్టి ట్రక్కుల్లో తెచ్చి అమ్ముతున్నారు ఇవి. అసలు కూరగాయల్ని వంకాయల్ని మొత్తం అన్నిటినీ కవర్లతో ప్యాక్ చేస్తారు. ఎంత నీట్ గా సర్దురు నేను ఎక్కడ చూడలేదు. మొత్తం అవే అన్నమాట. మేము రాంగ్ ప్లేస్కి వచ్చాము. డైరెక్ట్ గా హోల్సేల్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడైతే లూజ్ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ 1 కిలో ఆనియన్స్ ఏమని చెప్పాను. కప్పన్ కా థౌరాయికా అల్లం అడుగుదాము ఎంతో. ఇటు బాగా ఎండిపోయినట్టుంది. దిస్ వన్ 10 బాత్ 20 బాత్ 40. ఎందుకు అంత అక్కర్లేదు కదా. ఈ సిప్ 20 బాత్. చింతపండు అడుగుతున్నాను ఎంత అనేసి. ఇది 90 బాత్ చెప్తున్నారు అనమాట, 250 రూపీస్. ఇది ఇది ఎక్కువైపోద్ది అనుకుంటే ఇలా బాటిల్ తీసుకోండి. చింత గుజ్జు ఇది అంటున్నారు. ఈ రకంగా చింత గుజ్జు కూడా బాటిల్లో అమ్మేస్తున్నారు. స్పూను. ఎల్లుల్లిపాయలు ఒక 20 వేయిద్దాము. ఇవే బెస్ట్ అండి. అవునా? అవి తీసుకుందాం అంటున్నారు. సర్లే వారానికి సరిపోయినట్టు సరుకులు కొనేద్దాం అని చెప్పి ఎగురుకొని వచ్చాము ఇంత పెద్ద హోల్సేల్ మార్కెట్లోకి. వీళ్ళు ఏంటంటే మామూలుగా బయట మనకి విడివిడిగా అమ్ముతారు కదా, వాళ్ళందరికీ సప్లై చేసే ఇదిలా ఉంది మార్కెట్. చాలా పెద్దది. ఇగో ఇక్కడ అట్టిపళ్ళు ఇంకా వాటర్ మెలన్ అమ్ముతున్నారు. ఇవైతే 3 100 బాత్ అంట. 3 250 పడుతున్నాయి. ఒక 3 వేయమని చెప్పాము. ఆ లోపల చూడండి ఎన్ని ఉన్నాయో. అసలే మజ్జిగలు దొరక్క అల్లాడిపోతున్నాం అనమాట. అసలు వేడి చేసి ఇంకా అందుకే వాటర్ మెలన్ తీసుకుంటున్నాము. కానీ చాలా చల్లవ ఇది మాత్రం. ఏవైతే మనకి ఈ ప్లేస్లో దొరకవో అవన్నీ ఇలాగా ప్యాక్ చేసుకొని వచ్చాం అనమాట. చేతికి దొరికిందల్లా పెట్టాము. లేకపోతే వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది. మెయిన్ మసాలాలు, పసుపు, సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాము.
సో బయట కొన్ని దొరికిన తెచ్చాము, చాలా మటుకు దొరకలేదు. మామూలుగా అయితే ఫ్రెష్ మార్కెట్ ఏమైనా ఉంటే చికెన్ అయినా ఫిష్ అయినా తెచ్చుకుందాం అనుకున్నాం అనమాట. టొమాటోస్ లేవు, ఫిష్ లేదు, చికెన్ లేదు, ఏం లేదు, అన్నీ క్లోజ్ చేస్తారు. ఇంకా అందుకే ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఉక్కురు వేస్తున్నాము, కోడిగుడ్డు ఉక్కురు అండ్ రైస్ పెట్టాం అనమాట ఆల్రెడీ. అలాంటి అక్కడ ఇద్దరు కష్టపడి వంటేస్తున్నారు. ఏమంటున్నారు రైస్? కోడిగుడ్డు ఉక్కిరి. ఏమంటున్నారు ఇస్తా? కోడిగుడ్డు ఉక్కిరే. జీలకర్ర దొరికింది, జీలకర్ర ఏం కనబడితే వేసేడువే. ఇప్పుడు అప్పుడేం లేదు. లక్కీగా మాకు ఈ విల్లా దొరికింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు మనశ్శాంతిగా ఉంది ఇక్కడికి వచ్చాక. మమ్మల్ని ఇటొకల్ని తోసి పిల్లలు రెడీ అయిపోతున్నారు, వంట ఏదో వండేస్తారట. లక్కీగా ప్యాకెట్లతో తెచ్చాను. గోల వచ్చే నుంచి పిల్లలైతే బ్యాండ్ ఏది ఈ టైంలో మనకి రబ్బర్ బ్యాండ్ చాలా అవసరం. ఓకే ఇవాళ కొంచెం వేసాను సాల్ట్. ఎగ్స్ పిల్లలు ఎగ్ గుడ్లతో ఆడకండి. అసలు ఇప్పుడు ఏదైనా సరే ఊరికి వెళ్ళాలన్నమాట, ఏ చిన్నది కావాలన్నా చాలా దూరంగా ఉన్నాయి ఇక్కడ నుంచి. పొట్టమ్మలు కష్టపడిపోతున్నారు. ఉక్కురు ఏం చేస్తావు ఇషి? క్రష్ చేసిన పెద్ద ముక్కలు అయిపోయాయి. ఏంటి? క్రష్ చేసిన పెద్ద ముక్కలు అయిపోయాయి. కానీ మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంటి ఫుడ్ తిని అన్నాళ్ళు అయింది. అసలు బాగా వాచిపోయి ఉన్నాం ఇంటి ఫుడ్కి. కష్టపడి చేశారనమాట. మేమేమో అయ్యో అదేమో మేము ముక్కలు చేస్తున్నాము. ఈ విల్లాన్ని చూసైతే షాక్ అయిపోయాను. నెక్స్ట్ వీడియోలో మీకు కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంది. బయట నుండి అయితే కొత్తగా కట్టినట్టున్నారు. ఫస్ట్ ఇవ్వడమే మాకే ఇచ్చినట్టున్నారు.